పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రభుత్వ వైద్యం ఆటకెక్కింది. గుమ్మలక్ష్మీపురంలో భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెడ్లు సరిపడా లేకపోవడంతో నేలపైన రోగులు పడుకోవాల్సి వస్తోంది. 4 రోజులుగా ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. దీంతో బెడ్లు చాలటం లేదు. ఒకే బెడ్పై 2-3 పడుకుంటున్నారు. బెడ్లు చాలకపోవడంతో వరండాలో నేలపైన పడుకుంటూ అవస్థలు పడుతున్నారు. సరైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆసుపత్రి భవన నిర్మాణం ప్రారంభమైంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు అటకెక్కిన పరిస్థితి. ఆసుపత్రి భవన నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసుంటే ఈ కష్టాలుండేవి కావని రోగులు చెప్తున్నారు. పాలకులు అధికారులు స్పందించి ఆసుపత్రిలో అదనపు బెడ్లను ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు. గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, మన్యం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పరిస్థితి అది మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. యుగంధర్, సరిపడా బెడ్లు లేక రోగులు లిటరల్లీ కింద నేలపై పడుకొని వైద్యం పొందుతున్న పరిస్థితి. ఎందుకు అధికారులు దీని మీద స్పందించట్లేదు? రోగులు ఎటువంటి అవస్థలు పడుతున్నారు? అనుశ్రీ, మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నటువంటి దయనీయమైనటువంటి దృశ్యాలు కూటమి పాలనలో వైద్య శాఖ అదేవిధంగా ఆసుపత్రుల తాలూకా నిర్వహణ తీరుకు ఎంత దుర్భరంగా ఉందనేటువంటిది అర్థం పడుతుంది. గుమ్మలక్ష్మీపురం ఇది మన్యం ప్రాంతంలోని విపరీతమైన విష జ్వరాలు ఈ సీజన్ ఉంటాయి. వేసవి కాలం నుంచి ఏదైతే వర్షాకాలంకి ట్రాన్స్పరెంట్ అవుతుందో ఈ సీజన్ లో కూడాను వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్రతి ఏడాది కూడా ఈ సీజన్ లో వైరల్ ఫీవర్స్ ఉంటాయి అనేటువంటిది మన్యం ప్రాంతంలో పనిచేసే ప్రతి ఒక్క వైద్యాధికారికి తెలుసు. అయినప్పటికీ కూడా ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఇది మనకి ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్స్ అయితే గుమ్మలక్ష్మీపురం మండలం హెడ్ క్వార్టర్ లోని భద్రగిరి పిహెచ్సి, ఇక్కడ 30 పడకల ఆసుపత్రి ఉంది. ఇక్కడికి దాదాపు 120 మందికి పైగా పేషెంట్లు వచ్చేసినటువంటి పరిస్థితి. వీళ్ళందరికీ ఒక్కొక్క బెడ్ పైన 2 పడుకోబెట్టినా కూడా ఇంకా స్థలం సరిపోకపోవడంతో నేలపైన పడుకోబెట్టి వాళ్ళందరికీ కూడా సిలిండర్లు గ్లూకోజ్ ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అధికారులు గత 3 రోజులుగా ఇదే జరుగుతున్నప్పటికీ కూడా అడిషనల్ బెడ్స్ తీసుకురావడంలో కానీ లేదంటే సమీపంలో ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్స్ లో ఎక్స్ట్రా క్యాంప్స్ ఏర్పాటు చేయడం కానీ ఇవేవి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం నుంచి అయితే ఇప్పటి వరకు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆదేశాలు రాలేదు. అరాకొర వసతులతోనే వీళ్ళు నెట్టుకొస్తున్నాము అని కూడా చెప్తున్నటువంటి స్థానిక వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైద్యానికైతే మాత్రం కొంత నిర్లక్ష్యం మనకి కనిపిస్తోంది. సరైనటువంటి మందులు కూడా లేవు. కొన్ని మందులు యాంటీబయాటిక్స్ అయితే ప్రైవేట్ మెడికల్ షాపుల నుంచి కొనుక్కొచ్చుకోమని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరి ఇది ఎంతో మొత్తంగా ఘోరంగా విఫలమైందని చెప్పుకోవచ్చు. మరోవైపు సీతంపేటలో కొద్దిసేపటి క్రితం మనకు తెలిసింది 16 మలేరియా పాజిటివ్ కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా మన్యంలోని వైద్య విధానం అయితే మాత్రం ఆసుపత్రులు అయితే మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంలో ఉన్నాయని మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ యుగంధర్.